బొత్స కాళ్లు పట్టుకున్నారన్న ప్రచారంపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పందించారు. 2 రోజులుగా తన మీద దుష్ప్రచారం చేస్తున్నారంటున్నారాయన. తన మీద జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు మంత్రి. సంస్కారంతోనే బొత్స సత్యనారాయణను పలకరించాను, బొత్స కాళ్లు పట్టుకున్నాననేది పూర్తిగా అసత్యమని కొండపల్లి స్పష్టం చేస్తున్నారు. 40 ఏళ్లుగా బొత్స కుటుంబం మీదే పోరాటం చేస్తున్నాం, అలాంటి బొత్స కాళ్లు ఎందుకు పట్టుకుంటాను అని ప్రశ్నించారు. కొత్త నాయకత్వాన్ని బలహీనం చేయాలనే ఆలోచనతోనే ఇలా దుష్ప్రచారం చేస్తున్నారు అని విమర్శించారు మంత్రి. ఎవరైతే మీడియా వాళ్ళు ఉన్నారో గడిచిన 2 రోజులుగా ఒక ప్రచారం ఏదైతే చేస్తున్నారో దాన్ని పూర్తిగా నేను ఖండిస్తున్నాను. ఏదైతే వాస్తవాలు లేకుండా పూర్తిగా న్యూస్ ఏదైతే పబ్లిష్ చేస్తున్నారో, ఒక సోషల్ మీడియాలో మొదలైన న్యూస్ని వ్యతిరేకించి ఒక పెద్ద ఎత్తున దాని సెన్సేషన్ క్రియేట్ చేస్తూ యువ నాయకత్వాన్ని అలాగే జిల్లాలో ఏర్పడినటువంటి ఈ కొత్త నాయకత్వాన్ని బలహీనం చేద్దామన్న ఆలోచనతో ఈరోజు ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా ఆ రోజు జరిగిన విషయం ఏంటంటే, ఈ అసెంబ్లీ మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. నవంబర్ 11వ తారీఖున జరిగింది. ఆ అసెంబ్లీకి వెళ్తున్న క్రమంలో శాసనసభ్యులతో పాటు నేను కూడా కూర్చోవడం జరిగింది. అప్పుడే వచ్చిన ఆ బొత్స సత్యనారాయణ గారిని చూడంగానే అందరూ లేచి పలకరించారు. అది సంస్కారంతో పలకరించింది తప్పించి అక్కడ జరిగినటువంటిది ఏ క్రమం కూడా వాళ్ళు చెప్పినటువంటి పూర్తి స్థాయిలో అసత్య ప్రచారాలు తప్పించి దాంట్లో ఎటువంటి సత్యం లేదని నేను తెలియజేసుకుంటున్నాను. గడిచిన 40 సంవత్సరాల మా కుటుంబం రాజకీయ నేపథ్యం, తాతయ్య గారి మీద అవ్వచ్చు, లేకపోతే బాబాయ్ గారి మీద అవ్వచ్చు, ఈరోజు నేను కంటెస్ట్ చేస్తున్నటువంటి ఫ్యామిలీ బొత్స కుటుంబం. ఆ కుటుంబం మీద మేము పోరాడి గెలిచి ఈరోజు పార్టీని ఈ రకంగా పార్టీని పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తూ పార్టీ తాల కేడర్తో మమేకమై పనిచేస్తున్న తరుణంలో ఈరోజు వాళ్ళు వచ్చి మేమేదో ఆయన కాలు పట్టుకున్నామని, ఆయన తాలూకు ఇదని చెప్పడం ఎటువంటి అసత్య ప్రచారాలు తప్పించి ఇది పూర్తిగా నిజం లేదని నేను చెప్పగలను.